మన విజయవాడ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసే సమయం వచ్చింది. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి మనం వాడేసి పడేస్తే 400 సంవత్సరాలు భూమిలో ఉంటుంది. ఇది మానవ మనుగడకి ఒక ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఈ రోజు నుంచే మనము నిషేధించుకోవాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. 120 మైక్రాన్ కన్నా ఎక్కువ థిక్నెస్ ఉండే ప్లాస్టిక్ రీసైకిల్ చేసుకోవచ్చు, కానీ 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉండే ప్లాస్టిక్ రీసైకిల్ అవ్వదు. అది పర్యావరణంలో ఉండిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిద్దాము. మన నగర పరిశుభ్రతని అలాగే పర్యావరణాన్ని కాపాడుకుందాం. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడానికి సహకరించాలని కోరుతున్నాను. విజయవాడ ప్రజలకు ముఖ్య సూచన: ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించండి. కూరగాయలు లేదా ఏదైనా సామాగ్రి కొనటానికి వెళ్తున్నప్పుడు జూట్ బ్యాగ్ను, పేపర్ బ్యాగ్ను లేదా గుడ్డ సంచిని కానీ మీతో పాటు తీసుకువెళ్ళండి. వ్యాపారస్తులు మీ కస్టమర్లను సొంత సంచులను తెచ్చుకునే విధంగా ప్రోత్సహించండి. మన విజయవాడ నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.